నియోజకవర్గంలో ఆర్కే రోజా ఓటమి దిశగా వెళ్తున్న దాఖలాలు మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాం. అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గాలి భానుప్రకాష్ ఆయనైతే ముందంజలో ఉన్నట్టుగా మనకు కూడా ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. నగర నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ ఆర్కే రోజా ముందు ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ఆమె అక్కడ చేసిన తీరు కావచ్చు, ఆమె పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేగా ఒక మీడియా ముందు ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, ప్రతిపక్ష నాయకులతో ఎలా మాట్లాడాలనే తీరు కూడా ఆమెకు తెలియని విషయం కూడా ప్రతి ఒక్క ప్రజలు, ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూశారు. మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో ఆమె మాట్లాడిన దాఖలాలు కూడా మనం చాలా చూసాము. ప్రతిపక్షాల నాయకుల పట్ల కూడా ఆమె కొన్ని దుర్భాషలాడిన చాలా విషయాలు కూడా మనం చూసాం. సో అలాంటివన్నీ కూడా ప్రజలు ఇంకెన్ని రోజులు చూస్తారు? ఆమెకు ఖచ్చితంగా ఈసారి ఏపీ ప్రజలు కావచ్చు, నగరి నియోజకవర్గం యొక్క ప్రజలందరూ కూడా ఆమెకి ఈసారి వ్యతిరేకంగా ఉన్నారని కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ల కొద్దీ మనకు ఓట్ల లెక్కింపు అనేది జరుగుతూ ఉంటే ఒక్కొక్క రౌండ్గా ముందుకు సాగుతూ ఉంటే ఓట్ల లెక్కింపు మొత్తం వన్ సైడ్ వారిగా టీడీపీకే మద్దతుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే మనకు ఆర్కే రోజా ఈసారి అసలు కనిపిస్తుందా, మొత్తానికి ఆమె మళ్ళీ సినిమా రంగంలోకి వెళ్తుందా, అసలు అక్కడ టీవీ షోలని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, అసలు రాజకీయాల్లోకి వచ్చి ఇలా ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేసుకోవడం ఎందుకని కూడా ప్రజలందరూ కూడా ఆమెకు వ్యతిరేకంగా తిరిగిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఒక సినీ రంగంలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేసుకుందంటే ఒక మొట్టమొదటి మహిళ రోజా అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఒక మనిషి ఉంది. అసలు ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే కూటమి దిశగా ప్రతి ఒక్క రౌండ్లో భారీ మెజార్టీతో కూటమికి సంబంధించిన వాళ్ళే విజయం దిశగా దూసుకుపోతా ఉన్నారు. సో ఆర్కే రోజా మరి ఈసారి అసలు కనిపిస్తుందా? వైసీపీకి సంబంధించి ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కనిపిస్తారా, అసలు వాళ్ళ దాఖలాలు కూడా ఉంటాయా లేదా అన్న రీతిలో ఈసారి అయితే మనకు రిజల్ట్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నియోజకవర్గం విజయానికి వస్తే ఖచ్చితంగా టీడీపీ గాలి భానుప్రకాష్ విజయం సాధిస్తాడని కూడా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా కాస్త వెయిట్ చేస్తే చాలా మనకు క్లియర్గా 100% రిజల్ట్ అనేవి మన కళ్ళ ముందుకు వస్తాయి.